ఎనమామల మార్కెట్కు 1,00,000 బస్తాల మిర్చి. వరంగల్ ఎనమామల వ్యవసాయ మార్కెట్ సోమవారం 1,00,000కు పైగా మిర్చి బస్తాలు వచ్చాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు మార్కెట్కు 3,70,000 క్వింటాలు పైగా మిర్చి వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. తేజ రకం క్వింటాల్కు 13,500, వండర్హార్ట్ 16,200, 17,300, దీపిక దేశీ రకం మిర్చి 27,000, సింగిల్ పట్టి 26,000, బడికి రకం 24,000, మధ్య రకం 22,000, తాల్ రకం 6,000 ధర పలికాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు ఎర్ర బంగారం పోటెత్తుతుంది. రైతులు 1,00,000 బత్తాలను తీసుకొచ్చారు. మిర్చి ధర తగ్గించి కొనుగోలు జరిపారు. 500 నుంచి 1,000. ఇంత అధ్వానంగా ఎనమామల మార్కెట్లో వరంగల్లో మిర్చి పెద్ద మొత్తంలో రైతులు పట్టుకొస్తే వారి దగ్గర క్వింటన్కు 1,500, 2,000 కట్ చేసి కొనడం ఇది ఎంతవరకు న్యాయం? ఖమ్మంలో అదే పరిస్థితి, ఎనమామల మార్కెట్లో కూడా దళారులు అదే పరిస్థితి చేస్తున్నారు. దీనిపై అక్కడ ఉన్న చైర్మన్, ప్రభుత్వంకు సంబంధించిన చైర్మన్ మరియు స్థానిక మంత్రులు మీరు ఏం చేస్తున్నారు? రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోకపోవడం ఇది ఎంతవరకు న్యాయమని అడగడం జరుగుతుంది. వారు కాయ కష్టం చేసి మార్కెట్కు మిర్చి పట్టుకొస్తే వారికి ఇంకా మద్దతు ధర కరెక్ట్గా ఇవ్వక దానిలో మీరు 2,000, 1,500 కట్ చేస్తే వారు ఎలా బతకాలని అడగడం జరుగుతుంది. అక్కడ ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ల వరకు మాట, ఎలక్షన్ల తర్వాత రైతులను పట్టించుకోరా? మీ స్థానిక మంత్రి అయిన కొండ సురేఖ గారైనా పట్టించుకోవాలని కోరడం జరుగుతుంది. రైతులు ఎండలో బారులు తీరి లక్షలలో క్వింటాన్లలో తెచ్చి అక్కడ మిర్చి పెడితే వారు కొనుగోలుదారులు వచ్చి మద్దతు ధర ఇవ్వక మళ్ళీ అలా 1,500, 2,000 కట్ చేయడం వల్ల ఎక్కడికక్కడ ఇబ్బంది పడుతున్న రైతులు. ఇది ఖమ్మం మార్కెట్లో మరియు ఎనమామల మార్కెట్లో జరుగుతున్న అన్యాయం అని తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన ఈ అన్యాయాన్ని ఎండగడుతున్నామని ఆర్కే న్యూస్ తరఫున తెలియజేస్తున్నాం.